ఓకే, మరొక ఇంపార్టెంట్ టాపిక్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇంట్రడక్షన్ టు 5S కాన్సెప్ట్ అండ్ ఇట్స్ అప్లికేషన్. 5S అనేది ప్రతి ఇండస్ట్రీలో ఏ విధంగా వాడతారు అనేది చాలా ఇంపార్టెంట్. ఇది జపానీస్ టర్మ్స్, యాక్చువల్లీ జపానీస్ టర్మ్స్ నుంచి మనం తీసుకున్న తర్వాత మన దగ్గర అనుకూలంగా మనం మార్చుకున్నాము. చూడండి 5S అంటే ఏంది. 5S ఈజ్ ఏ ఫిలాసఫీ అండ్ ఏ వే ఆఫ్ ఆర్గనైజింగ్ అండ్ మేనేజింగ్ ద వర్క్ స్పేస్ అండ్ వర్క్ ఫ్లో విత్ ద ఇంటెంట్ టు ఇంప్రూవ్ ఎఫిషియన్సీ బై ఎలిమినేటింగ్ వేస్ట్, improving flow and reducing process unreasonableness. There are 5 steps in the system, each starting with the letter S. ఈ 5 సిస్టమ్స్ని ఇంప్లిమెంట్ చేసుకొని ఆ ప్రతి 5 సిస్టమ్స్ కూడా ఎస్ అనే లెటర్తో స్టార్ట్ అవుతాయి. అవి ఏందో చూడండి. సార్టు, సెట్ ఇన్ ఆర్డరు, షెయిను, స్టాండర్డైజు, సస్టైను. ఇక్కడ డయాగ్రామ్ చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇందులోకి వెళ్ళి ఏదైనా అడగవచ్చు. షార్ట్ అంటే ఏంది, సస్టైన్ అంటే ఏంది, సెట్ ఇన్ ఆర్డర్ అంటే ఏంది, స్టాండర్డైజ్ అంటే ఏంది, షెయిన్ అంటే ఏంది, ఏదైనా అడగవచ్చు. ఇక్కడ చూడండి, మీకు మళ్ళీ నేను 1 by 1 చెప్తాను. ఈ డయాగ్రామ్ ఒకసారి చూసుకోండి. ఇప్పుడు మనం 5S అంటే ఏందో ఒకసారి నేర్చుకుందాం. చూడండి, ఓకే. నంబర్ 1 సార్ట్ అంటే రిమూవ్ అన్నెసెసరీ ఐటమ్స్ ఫ్రమ్ ఈచ్ ఏరియా. మనం ఏదైనా ఒక ఏరియాలో అన్నెసెసరీ ఐటమ్స్ని తీసేసి మనకి ఏ ఐటమ్స్ కావాలో వాటినే షార్ట్ అవుట్ చేసుకొని ఒక దగ్గర పెట్టుకోవడం సార్ట్. ఇది షెరీ అనేది జపానీస్ వర్డ్ అండి. తర్వాత నెక్స్ట్ సెట్ ఇన్ ఆర్డర్. మనం ఏవైతే ఐటమ్స్ కావాలనుకొని పెట్టుకున్నామో వాటన్నిటిని ఒక ఆర్డర్లో పెట్టుకోవాలి. ఒక ఆర్డర్లో పెట్టుకున్నప్పుడే మనకి ఏదైనా తొందరగా తీసుకోవచ్చు. మళ్ళీ ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, సెట్ ఇన్ ఆర్డర్ ఏమన్నాడు, ఆర్గనైజేషన్ అండ్ ఐడెంటిఫై స్టోరేజ్ ఫర్ ఎఫిషియెంట్ యూజ్. అంటే మనకి ఎప్పుడు ఏది కావాలనేది స్టోర్ నుంచి తీసుకోవాలన్నా ఏం చేయాలన్నా కూడా ఒక సెట్ ఇన్ ఆర్డర్లో పెట్టుకోవాలి. తర్వాత చూడండి, షెయిన్ అంటే ఏంటంటే మనం ఎక్కడైతే పనిచేస్తున్నామో ఆ ఏరియా కానీ ఆ ఫ్లోర్ కానీ చాలా క్లీన్గా షైన్గా మెరిసే విధంగా. షెయిన్ అంటే ఏంది, మెరవడం. అంటే దగదగా మెరిసే విధంగా ఆ ఏరియాని క్లీన్గా పెట్టుకోవాలి. ఏ ఇండస్ట్రీలో పనిచేసినా కూడా ఆ ఫ్లోర్ కానీ ఆ ఏరియాని కానీ క్లీన్గా పెట్టుకోవడం షెయిన్. నెక్స్ట్ చూడండి, స్టాండర్డైజ్ అంటే ఏంది, ఇన్కార్పొరేట్ 5S ఇంటూ ది స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్. ఏదైనా ఒక ఇండస్ట్రీ ఉన్నప్పుడు ఆ ఇండస్ట్రీ వాడు ఒక ప్రొసీజర్ ఇస్తాడు. ఆ ప్రొసీజర్ని మనం ఫాలో కాగలగాలి. మన ఇష్టం వచ్చినట్టు మనం చేయడానికి ఉండదు. వాడు ఇచ్చిన ప్రొసీజర్ని మనం ఫాలో అవ్వకుంటూ చేసుకుంటూ పోతే దాన్ని స్టాండర్డైజ్, ఒక స్టాండర్డ్ ప్రకారం చేసుకుంటూ వెళ్తున్నాం అనేది దాని మీనింగ్. అది స్టాండర్డైజ్. నెక్స్ట్ వచ్చేసి సస్టైన్ అంటే ఏంది, మనం ఏదైతే చేసుకుంటూ పోతున్నామో సెట్ ఆఫ్ రూల్స్ ప్రకారం దాన్ని ఒక పీరియడ్ ఆఫ్ టైంలో అయిపోతుంది, మళ్ళీ కంటిన్యూ చేయాలి ఫస్ట్ నుంచి. అట్లా ఆ విధంగా చేసుకుంటూ పోవడం సస్టైన్. అంటే సస్టైన్ అవ్వడం, మన లైఫ్లో కూడా సస్టైన్ అవ్వకుండా వెళ్ళాలి అని చెప్తూ ఉంటాం. అట్లా ఇక్కడ కూడా సస్టైన్ అంటే మనం ఏదైతే చేసుకుంటూ పోతున్నామో ఇవన్నీ షార్ట్ అవుట్ చేసుకొని సెట్ ఇన్ ఆర్డర్లో పెట్టుకొని నీట్గా క్లీన్గా పెట్టుకొని. షెయిన్ అంటే క్లీన్గా పెట్టుకున్న తర్వాత స్టాండర్డ్ ప్రొసీజర్స్ రూల్స్ ఫాలో అవ్వకుండా చేసుకుంటూ పోయే ఈ 4 కూడా 1 by 1 ఒకదాని తర్వాత ఒకటి అయిపోయిన తర్వాత అగైన్ మళ్ళీ షార్ట్ నుంచి స్టార్ట్ చేసి స్టాండర్డైజ్ వరకు కంప్లీట్గా చేయడం సస్టైన్ అన్నట్టు. అంటే ఒక సైకిల్ అయిపోవడం అన్నట్టు. ఒక సైకిల్ అయిపోయి మళ్ళీ సైకిల్ని స్టార్ట్ చేయడం సస్టైన్. డిసిప్లైన్ చూడండి, డిసిప్లైన్ అన్నా కూడా అదే వస్తుంది. అసైన్ రెస్పాన్సిబిలిటీ, ట్రాక్ ప్రోగ్రెస్ అండ్ కంటిన్యూ ది సైకిల్. ఆ సైకిల్ని కంటిన్యూ చేయడం అనేది సస్టైన్ అన్నట్టు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ డయాగ్రామ్లో చూడండి, ఇక్కడ చెప్పిన పాయింట్స్ ఇక్కడ మీకు ఈజీగా అర్థమవుతాయి డయాగ్రామ్ చూస్తే. చూడండి, 5S అంటే ఏంది, సార్టు, సెట్ ఇన్ ఆర్డరు, షెయిను, స్టాండర్డైజు, సస్టైన్. ఇక్కడ షార్ట్ అంటే మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నిటిని సార్ట్ అవుట్ చేసుకోవడము, అవసరం లేని వాటిని బయటికి పడేయడం. తర్వాత సెట్ ఇన్ ఆర్డర్, ఇక్కడ ఏవైతే మనం తీసుకున్నామో వాటిని ఒక ఆర్డర్లో పెట్టుకోవడం. చూడండి, ఒక ఆర్డర్లో పెట్టుకున్నాడు. సెట్ ఇన్ ఆర్డర్ ఒక ఆర్డర్లో పెట్టుకున్న తర్వాత ఏదైతే మనం పనిచేసే ఏరియా ఉన్నదో ఆ ఏరియాని క్లీన్గా పెట్టుకోవడం. షైన్ అంటే ఏంది, మెరవడం. అంటే నీట్గా దగదగా మెరిసేలాగా దీన్ని క్లీన్గా పెట్టుకోవడం షైన్. దాని తర్వాత స్టాండర్డైజ్, మనకు ఏ ఇండస్ట్రీ అయితే ఉందో ఆ ఇండస్ట్రీ ఒక సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ ఇస్తుంది, ఆ ప్రొసీజర్ని మనం ఫాలో అవ్వడం స్టాండర్డైజ్. అంటే వాడు ఇచ్చిన దాని ప్రకారం మనం పని చేసుకుంటూ పోవడాన్ని స్టాండర్డైజ్ అంటాం. నెక్స్ట్ స్టాండర్డైజ్ అయిపోయిన తర్వాత సస్టైన్ మీన్స్ ఈ 4 ఏవైతే మనం చేసుకుంటూ వస్తున్నామో 1 by 1 మళ్ళీ చేసుకుంటూ రావడం. అంటే సస్టైనబుల్గా ఒకసారి అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ సైకిల్ని మళ్ళీ ఫస్ట్ నుంచి చేసుకుంటూ రావడం సస్టైన్. ఇది 5S కాన్సెప్ట్ అండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఏ ఇండస్ట్రీలో పోయినా ఫాలో అయ్యేది 5Sఏ. ఈవెన్ ఆర్టీసీలో కూడా 5Sని ఫాలో అవుతారు. ఎవ్రీ డిపోలా, సింగరేణిలో కూడా ఫాలో అవుతారు. ఏ ఇండస్ట్రీకి పోయినా మీకు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడే ఇవన్నీ చెప్తారు అక్కడ. ఓకేనా? ఇది 5S గురించి అండి, కంప్లీట్గా 5S కాన్సెప్ట్.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్ ఉంటుంది. ఇట్లాంటి సబ్జెక్టు మీకు బయట ఎవరు చెప్పేటోళ్ళు లేరు కాబట్టి మ్యాక్సిమం మీ ఫ్రెండ్ సర్కిల్లో షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఓకేనా? ఓకే అండి, బాయ్.